టీ20 వరల్డ్ కప్ కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అంతేకాదు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ను రిజర్వ్ ప్లేయర్స్ గా ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతాడు. యశస్వి జైస్వాల్ మరో ఓపెనర్ గా ఉన్నాడు. టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దుబేను తీసుకున్నారు. ఇక ఆల్రౌండర్ కేటగిరీలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చాహలున్నారు. పేస్ బౌలర్ల విషయానికొస్తే బుమ్రా, సిరాజ్, హర్షదీప్ చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్ ఎంట్రీతో కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోలేదు. టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అంతేకాదు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ ను రిజర్వ్ ప్లేయర్స్ గా ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, టీ20కి టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గత వారం రోజుల నుంచి కూడా టీ20లో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్న తరుణంలో ఒక్కొక్కరు చాలా సూపర్గా కూడా పర్ఫామ్ చేస్తున్నారు, ముఖ్యంగా బ్యాట్స్మెన్స్. కానీ బౌలర్స్ మాత్రం కాస్త అంతంత మాత్రమే పర్ఫామ్ చేస్తున్న నేపథ్యంలో ఈ టీంని సెలెక్ట్ చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత వారం నుంచి కూడా టీమిండియా క్రికెటర్స్ కానీ అలాగే ఆ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఒక ప్రాబ్లమ్స్ అనేవి కూడా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ టీంని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ బీసీసీఐ చాలా మంచి టీంని సెలెక్ట్ చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్స్, జూనియర్స్, ఆల్రౌండర్స్ని అన్ని కలగలుపుకుని స్పిన్ త్రయాన్ని కూడా ఈసారి సెలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి లిస్ట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక పక్క రోహిత్ శర్మ కెప్టెన్గా, అలాగే ఈసారి చాలా అనూహ్యమైనటువంటి పరిణామం ఏదైనా ఉంటే ఈసారి టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. తర్వాత కోహ్లీ ఎలాగూ ఆయన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది. దాంతో చాలా అనూహ్యంగా, ఎందుకంటే చాలా మంది సీనియర్లు కానీ జూనియర్లు ఈ మధ్య కాలంలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్రికెటర్లందరికీ కాదని మరొకసారి జైస్వాల్కి ఈసారి అవకాశం వచ్చింది చెప్పుకోవచ్చు. దాంతోపాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కి అవకాశం వచ్చింది. రిషబ్ పంత్ దాదాపు సంవత్సరం నుంచి కూడా ఆయన క్రికెట్కి దూరంగా ఈ ఐపీఎల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనపరుస్తున్నాడు. గత 4 మ్యాచ్ల్లో కూడా తన ఆట తీరును చూసుకున్న తర్వాత మంచి ఫిట్నెస్తో ఉన్నాడు. పైగా బ్యాటింగ్ కూడా మునుపట్ల కంటే చాలా బాగా ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి రిషబ్ పంత్ కూడా జట్టులో స్థానం లభించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే సంజు శాంసన్. ఎందుకంటే రిషబ్ పంత్ ఆల్రెడీ వికెట్ కీపర్గా అవకాశం వచ్చింది ప్రపంచ కప్లో. సంజు శాంసన్ కూడా ఈసారి టీం జట్టులో స్థానం సంపాదించుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ గత 3 మ్యాచ్లు చూసుకుంటే చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. పైగా తను కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి రాజస్థాన్ రాయల్స్కి
అతను ఇటు టీంని లీడ్ చేసే విధానంలో కానీ తర్వాత తను ఎటువంటి పరిస్థితుల్లో హార్డ్ పరిస్థితుల్లో కూడా పరుగులు చేస్తున్న విధానం కూడా చూసుకుంటే మాత్రం సెలెక్టర్లు సంజు శాంసన్ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్కి ఒక బ్యాక్ బోన్గానే ఉన్నటువంటి శివన్ దూబేకి ఈసారి అవకాశం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకి యాజ్ ఎ సీనియర్ ప్లేయర్గా ఆయన కూడా అవకాశం వచ్చినట్టు నేపథ్యం కనపడుతుంది. అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండర్ కోటల్లో ఆయన కూడా అవకాశం వచ్చింది. అయితే మరొక సీనియర్ ఆటగాళ్ళు ఇద్దరు యుజేంద్ర చహల్ కానీ అలాగే కుల్దీప్ యాదవ్ కానీ ఇద్దరు కూడా స్పిన్ కోటాలో అవకాశం వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఫేస్ విభాగానికి వస్తే మాత్రం యువ సంచలనమైనటువంటి హర్షదీప్ సింగ్ ఈసారి జట్టులోకి వచ్చారు. బుమ్రాకి అలాగే సీనియర్ ప్లేయర్గా ఆయన కూడా అవకాశం వచ్చింది. సిరాజు అసలు ఈ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడా లేదన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు సిరాజు తన పర్ఫార్మెన్స్ చాలా ఫెయిల్గా ఉంది. సో అవేమీ పట్టించుకోకుండా సెలెక్టర్లు ఎందుకంటే గతంలో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి తుది జట్టులో అతనికి అవకాశం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్లో చాలా అద్భుతంగా కూడా ఆయన వేస్తున్నాడు. దాంతోపాటు బ్యాటింగ్లో కూడా మెరుస్తున్నాడు. గత 2 మ్యాచ్ల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కూడా ఆడుతున్నాడు. కాబట్టి కుల్దీప్ యాదవ్ లాస్ట్ మూమెంట్లో అవసరం ఉంటాడు అన్న ఉద్దేశంతో కూడా అతను కూడా సెలెక్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చాలామంది ప్లేయర్స్ పోటీ పడ్డారు. కాకపోతే రిజర్వ్ ప్లేయర్గా ఇటు కేఎల్ రాహుల్ రిజర్వ్ ప్లేయర్స్కి మాత్రం శుభ్మన్ గిల్ అలాగే రింకు సింగ్కి ఈసారి అవకాశం ఇచ్చారు. తర్వాత ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ నలుగురికి కూడా ఈసారి రిజర్వ్ ప్లేయర్గా వాళ్ళకి అవకాశం వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈసారి తుది జట్టులో ఈసారి కంపల్సరీ మాకు చోటు దక్కుతుంది అనుకున్నటువంటి ప్లేయర్స్కి మాత్రం పెద్ద నిరాశ వచ్చిందని చెప్పుకోవచ్చు. వారిలో మొదటి వరుసలో ఉన్నటువంటి ప్లేయర్ ఎవరైనా ఉంటే కేఎల్ రాహుల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే అతని పర్ఫార్మెన్స్ చూసినప్పటికీ కూడా సెలెక్టర్లు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపినట్టు నేపథ్యం కనపడుతుంది. అయితే శ్రేయస్ కోల్కతా నైట్ రైడర్స్ని చాలా అద్భుతంగా కూడా అతను లీడ్ చేస్తున్నాడు. అతను కూడా పరుగులు బాగా చేస్తున్నప్పుడు కూడా అతను కూడా సెలెక్టర్లు పెద్దగా పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సీనియర్ ఆటగాడిని బట్టి రవిచంద్ర అశ్విన్ తన అనుభవాన్ని రంగరించుకుని ఈసారి వరల్డ్ కప్లో ఛాన్స్ కొట్టగలుగుతాడు. ఎందుకంటే గతంలో అతని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఆయన రాణించాడు. కాబట్టి ఈసారి కూడా తన్ని కొనసాగిస్తారు అనుకున్నారు. కానీ ఆల్రెడీ కుల్దీప్ యాదవ్ కానీ చాహల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ పర్ఫార్మెన్స్ చాలా ఫెయిల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఐపీఎల్లో ఎక్కువగా సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్ వైపు చాహల్ వైపే మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఆర్సీబీ వైపు వెన్నెముకగా ఉన్నటువంటి దినేష్ కార్తిక్ చాలా సీనియర్ ప్లేయరు. లాస్ట్లో చాలా అద్భుతంగా ఆడగలుగుతాడు. 16, 17, 18 ఓవర్లో అతనికి కూడా ఈసారి సెలెక్టర్లు మొండి చేయి చూపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆర్సీబీ ముంబై మ్యాచ్ జరిగేటప్పుడు కూడా ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైతే దినేష్ కార్తిక్ బ్యాటింగ్ ఆడేటప్పుడు కూడా ఒక కామెంట్ చేశాడు. ఎందుకంటే అతను ఆడుతున్నటువంటి విధానం చూసి ఖచ్చితంగా ఈసారి ప్రాబల్స్లో దృష్టి పెట్టుకుని అతను ఆట కూడా అట్లనే ఉంది, దానికోసమే ఆడుతున్నాడు అనే టైప్లో కూడా అతను కామెంట్ చేశాడు. కాకపోతే ఈసారి మాత్రం ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రాబల్స్లో మాత్రం దినేష్ కార్తిక్కి మొండి చేయి దక్కినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నటువంటి యంగ్ డైనమిక్ బ్యాట్స్మెన్ అయితే ఓపెనర్గా ఉన్నటువంటి రుతురాజ్ గైక్వాడ్కి ఈసారి మొండి చేయి చూపిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే సెలెక్టర్లు అతని వైపు మొగ్గు చూపలేదు. కాకపోతే ఎస్ఆర్హెచ్కి గత 3 మ్యాచ్ల నుంచి చూస్తున్నట్టు ఒక యువ సంచలనం ఆడుతున్నాడు అభిషేక్ శర్మ. ఇది చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఎందుకంటే ఓపెనర్గా వచ్చిన తర్వాత తను ఇన్నింగ్స్ వల్లనే ఎస్ఆర్హెచ్ చాలా అద్భుతమైనటువంటి స్కోర్స్ సాధించింది. ఏకంగా 250+ స్కోర్స్ 3 సార్లు కొట్టిందంటే అభిషేక్ శర్మ ఇచ్చినటువంటి ఆరంభం వెళ్ళే. సో అభిషేక్ శర్మ కూడా ఈసారి పర్ఫార్మెన్స్లో ఛాన్స్ దక్కొచ్చిందనేసి కూడా చాలామంది సీనియర్లు అనుకున్నప్పుడు కానీ ఈసారి T20 వరల్డ్ కప్కి మాత్రం అతనికి ఛాన్స్ అయితే దొరికినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా చాలామంది యువ బౌలర్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు కూడా ఈసారి అవకాశం అయితే దక్కలేదని చెప్పొచ్చు. కాకపోతే ఓపెనర్స్గా జైస్వాల్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరికి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి కంపల్సరీ మంచి శుభారంభం అందించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఇషాన్ కిషన్ కూడా ఈ జైస్వాల్ ప్లేస్లో చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. ఎందుకంటే గత 2 మ్యాచ్లు కూడా చాలా బాగాడు, కానీ వరుసగా ఫెయిల్ అవ్వని ప్రదర్శన, అనవసరమైనటువంటి షాట్స్ కూడా ఆడుతూ వికెట్ను కూడా కోల్పోతున్నాడు. కాబట్టి అతనికైతే ఈసారి సెలెక్టర్లు పెద్దగా అవకాశము ఇవ్వనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే మాత్రం
ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ పెద్దగా పరిగణలోకి తీసుకెళ్లేదు. ఎందుకంటే గతంలో తను టీమిండియాకి T20లో కానీ అంటే వన్డే వరల్డ్ కప్ కానీ చాలా అద్భుతంగా ఆడినటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే బౌలర్గా ఇటు బ్యాట్స్మెన్గా కూడా ఫీల్డర్గా 3 ప్లేసెస్ కూడా చాలా అతను సమన్యాయం చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా సేవలు అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి కూడా సెలెక్టర్లు మెజారిటీ సెలెక్టర్లు వారు అనుకున్నట్టుగా మనకు సమాచారం. అందుకే ఆయనకు వైస్ కెప్టెన్కి ఇచ్చి ఇవాళ టీంలో తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా గత 2 మ్యాచ్ల్లో మంచి ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఈసారి వరల్డ్ కప్లో మంచి పర్ఫార్మెన్స్ చేయగలడు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే మ్యాచ్లు కూడా అతనికి పిచ్ కండిషన్స్ కూడా బాగా తెలుసు కాబట్టి ఎక్కడ వెన్యూ జరుగుతున్నటువంటి ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఉంటే బాగుంటుందని సో మెజారిటీ సెలెక్టర్లు అతనికి ఓటేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే గత ఐపీఎల్లో వండర్స్ క్రియేట్ చేసినటువంటి రింకు సింగ్ని ఈసారి రిజర్వ్ ప్లేయర్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. శుభ్మన్ గిల్ కూడా మెయిన్ టీంలో అతనికి ఛాన్స్ దక్కుతుంది అనేసి అనుకున్నారు, కానీ అతను కూడా రిజర్వ్ ప్లేయర్ కానీ ఈసారి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు స్పిన్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ వచ్చాడు, చాహల్ వచ్చాడు. తర్వాత ఫేస్ విభాగానికి వస్తే మాత్రం మొహమ్మద్ సిరాజు అలాగే బూమ్రా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం చాలా అద్భుతమైనటువంటి యార్కర్తో చెలరేగిపోతున్నాడు. కాబట్టి అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో ఎందుకంటే T20లో కానీ గతంలో జరిగినటువంటి వరల్డ్ కప్ వన్డేల్లో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన కనిపించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా వెన్నుముకగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఫేస్ విభాగానికి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు కొత్తగా ఈ ఫేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ వచ్చాడు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ తరఫున అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నేపథ్యంలో అతను కూడా ఈసారి మంచి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. ఈ ఒక ప్రాబుల్స్ సీనియర్స్ కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇటు సౌరవ్ గంగూలీ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, వీరేంద్ర సెహ్వాగ్ కానీ వీళ్ళందరూ కూడా ట్విట్టర్ ద్వారా కూడా వాళ్ళు ఈ యొక్క టీంని చాలా అద్భుతమైనటువంటి టీం అంటూ కూడా వాళ్ళు కొనియాడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ రానా, అయితే ఇప్పుడు ప్రకటించిన జట్టులో చాలా కీలకమైన ప్లేయర్స్కి అవకాశం దక్కకపోయిన నేపథ్యంలో చాహల్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా అలాగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో లేని అతనికి ఈ జట్టులో అవకాశం ఎలా కల్పించిందంటారు? అంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత చాహల్ పర్ఫార్మెన్స్ రోజు రోజుకు చాలా బాగా పెరిగింది. ఎందుకంటే ఒక మ్యాచ్లో 3 వికెట్లు తీస్తే 2 మ్యాచ్లు తీసిన తర్వాత పరుగులు కూడా చాలా తక్కువ ఇస్తున్నాడు, కట్టడి చేస్తున్నాడు. మునుపటి మ్యాచ్ల కంటే ఈసారి తన స్పిన్లో చాలా వేడి బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా బ్యాట్స్మెన్ కండిషన్ చూసి తగ్గట్టుగానే తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇతర స్పిన్నర్స్తో కంపేర్ చేసుకుంటే జూనియర్స్ అయినా కానీ రవిచంద్ర అశ్విన్ కానీ అలాంటి సీనియర్ స్పిన్నర్స్ చాలామంది ఉన్నప్పటికీ కానీ వారికన్నిటికీ మెరుగైనటువంటి పర్ఫార్మెన్స్ అనేది కూడా చాహల్ రూపంలో మనకు దొరుకుతుంది. ముఖ్యంగా కేకేఆర్కి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వరుణ్ చక్రవర్తి కూడా ఈసారి అవకాశం వస్తుందనేసి అనుకున్నారు, ఎందుకంటే స్పిన్ విభాగంలో. కాకపోతే చాహల్ ముందు వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ చాలా ఫెయిల్ అవుతుంది అనేసి కూడా సెలెక్టర్లు భావించడంతో ఇతనికి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.